మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు పడేసిన వ్యర్థాలను తొలగించేందుకు శ్రమిస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు. క్వింటాల కొద్దీ చెత్త చెదారం తీసి డంపింగ్ యార్డులకు తీసుకెళ్తున్నారు. కోళ్లు మేకల వ్యర్థాలను ప్యాకింగ్ చేసి హైదరాబాద్కు తరలిస్తున్నారు. మేడారం పరిసరాల్లో దుర్వాసన రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. మేడారాన్ని మొత్తం క్లీన్ చేసి గ్రామస్తులకు అప్పజెప్తామని తెలిపారు అధికారులు. మేడారం జాతరలో చెత్తా చెదారం శుభ్రం చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు. మేడారం పరిసరాలను పంచాయతీరాజ్ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 6,000 మంది వరకు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్ చేస్తున్నారు. వ్యర్థాలను ప్లాస్టిక్ సంచుల్లో నింపి ట్రాక్టర్లలో దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మేడారం జాతర ప్రాంగణాన్ని 8 జోన్లుగా విభజించారు. 14 డంపింగ్ యార్డులలోకి చెత్తా చెదారం తీసుకువెళ్తున్నారు. వ్యర్థాలను తీసేందుకు 10 జేసీబీలు 2 ట్రాక్టర్ల ద్వారా 20,000 టన్నుల చెత్తను తరలించారు. దుర్వాసన రాకుండా మేడారంలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. మేడారంలో ప్లాస్టిక్ సీసాలు, మద్యం బాటిళ్లు, జంతువుల వ్యర్థాలు, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, ఇతర సామాగ్రిని వినియోగించి అక్కడే వదిలేశారు భక్తులు. ప్లాస్టిక్ కవర్లు డంపింగ్ యార్డులకు తరలించారు. 50,000 క్వింటాళ్ల కోళ్ల వ్యర్థాలను ప్లాస్టిక్ కవర్లలో నింపి హైదరాబాద్ కి తరలించారు. గ్రామం నుంచి వచ్చాము. నేను కరెక్ట్గా నెల అంటే 32 రోజులు అవుతుంది సార్. ఇక్కడికి వచ్చి మేము వచ్చిన దగ్గర నుంచి ఉదయం 6:30 స్టార్ట్ చేస్తే సాయంత్రం 5 గంటల వరకు డ్యూటీ చేస్తూనే ఉంటాం. మా చేసే వర్క్ కల్లా మా మేక వ్యర్థాలు, కోడి వ్యర్థాలు, ప్లేట్లు ఇలా షాపుల్లో చుట్టూ ఉన్నాయి. అలా ఖాళీ ప్లేస్లో పొలాల్లో ఉన్నాయి. మీ 31 రోజుల నుంచి అదే పని చేస్తున్నాం సార్ మేము. మేడారం పరిసరాలు చెత్తా చెదారంతో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. వీటన్నింటినీ తొలగించేందుకు స్థానిక పారిశుద్ధ్య కార్మికులతో పాటుగా రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 6,000 మంది కూలీలు శుభ్రం చేస్తున్నారు. మేడారం, రెడ్డిగూడెం, చిలకలగుట్ట, జంపన్నవాగు, ఊరట్టం, నార్లపూర్, కొత్తూరు ప్రాంతాల్లో వ్యర్థాలను, చెత్తను తొలగించారు. మేము పొద్దున్న 6ంటికి వస్తున్నాము, మళ్ళీ మాడిపోట 6ంటికి వెళ్తున్నాము. ఈ కోళ్ళు బోళ్ళు, తోళ్ళు బోళ్ళు, ఈ కాటికాలు బోటికాలు, కవర్లు, ఈ చేసాలు, బాటలు మొత్తం క్లీన్ చేస్తున్నాం. మేము 6 దాకా ఉంటున్నాం. సంపన్న కాడి నుంచి అదంతా క్లీన్ చేసాం. మేడారంలో చెత్తా చెదారం తొలగించారు. గుడారాలు వేసి వదిలేసిన కర్రలను తొలగించి ఆ ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. మేడారంలో భక్తులు వదిలేసిన చెత్తా చెదారంని తొలగించామని తెలిపారు పారిశుద్ధ్య కార్మికులు. క్లీన్ చేస్తున్నామండి. 23 రోజులు ఈ రోజుకి చేయటం, మేము పని చేయటం అండి. క్లీన్గా చేస్తున్నాం. ఎక్కడైనా ఏమీ ఉండలేదు, గలీసు లేకుండా క్లీన్గా చేస్తున్నాం మేము. శుభ్రంగా పురుగులు పడ్డాయి కూడా తీసేస్తున్నాం. నేను ఇస్తర్లో పురుగులు చండాలంగా తోళ్ళు కోళ్ళు చచ్చిపోయి ఎన్ని ఉండా కానీ క్లీన్ చేస్తున్నాం చేదరనకుండా. మేడారం జాతరకి ముందే ఇక్కడికి వచ్చామన్నారు ఆంధ్రాకి చెందిన కార్మికులు. జాతరలో భక్తులు వదిలేసిన వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు తొలగించామని తెలిపారు. పొలాల్లో భక్తులు వదిలేసిన వ్యర్థాలను పూర్తిగా తీశామని తెలిపారు పారిశుద్ధ్య కార్మికులు. మా మంత్రివర్యులు అయిన సీతక్క గారు ఈ పార్కులలో అంటే ఏదైతే పార్కింగ్ ప్లేస్లలో C1, C2 కానీ ఎటు కొత్తూరు, నార్లాపురం, ఊరటం, తర్వాత సబ్ స్టేషన్స్, తర్వాత నార్లాపురం, తర్వాత మొట్టగూడెం, ఎన్ని పార్కింగ్లలో రైతులకు ఇబ్బంది కాకుండా ఎక్కడైతే ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయో ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ, తిని పడేసిన వ్యర్థాలు, ఇస్తరాకులు కానీ, మొత్తం ఈ లిక్కర్ బాటిల్ కానీ ఎక్కడ కూడా ప్లాస్టిక్ కనపడకుండా చేయాలని సంకల్పంతో మేడం గారు, మంత్రి గారు ఆదేశాలతో వరకు ఈ రోజు వరకు కూడా మేము అగ్రికల్చర్ ఫీల్డ్లో ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్లు నిర్మించారో ఆ పార్కింగ్ ప్లేస్లలో తిని పడేసిన వ్యర్థాలను తీసేసి మనం సేఫ్గా డంపింగ్ యార్డ్ చేస్తున్నాం. మేడారంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోయాయని, ఆ కవర్లు భూమిలో కలిసిపోవని పారిశుద్ధ్య కార్మికులతో తరలించామని తెలిపారు పంచాయతీరాజ్ అధికారులు. పర్యావరణం దెబ్బతినకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలను వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్కి తరలించామని తెలిపారు అధికారులు. 3 విధాలుగా మేము పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాము. ప్రీ జాతర, డ్యూరింగ్ జాతర, పోస్ట్ జాతర. ప్రీ జాతర సంబంధించి డిసెంబర్ 15 నుంచి మొదలుపెట్టాము. అప్పటి నుంచి 2,500 మంది పారిశుద్ధ్య కార్మికులు అనేవాళ్ళు పనిచేయటం, 150 మంది పంచాయతీ కార్యదర్శులు, జిల్లాలో ఉన్న ఎంపీఓలు, డిఎల్పీఓ, డిపిఓలు అందరూ కూడా పనిచేయడం జరిగింది. జనవరి 20 నుంచి డ్యూరింగ్ జాతర సమయంలో 4,500 మంది పారిశుద్ధ్య కార్మికులు, 500 మంది పంచాయతీ కార్యదర్శులు మరియు 200 మంది డిపిఓ, డిఎల్పిఓ, ఎంపీఓలు
సూపర్వైజింగ్ ఆఫీసర్స్గా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మేడారం పరిసర ప్రాంతాలు పూర్తిగా క్లీన్ చేసి గ్రామస్తులకు అప్పగిస్తామని తెలిపారు అధికారులు. నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీ రేణివట్లలో సంచరిస్తున్న చిరుతను బంధించారు అధికారులు. పెద్ద చెరువు పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించి బోను ఏర్పాటు చేసి పట్టుకున్నారు. చెరువు పరిసరాల్లో గుట్టల్లో మరికొన్ని చిరుతలు తిరుగుతున్నట్టు అనుమానం ఉందన్నారు ఫారెస్ట్ అధికారులు. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెద్ద చెరువు తూము నీటి కోసం వెళ్లే రైతులు, స్థానికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒంటరిగా చెరువు వైపు వెళ్లొద్దని, గుంపులుగా వెళ్లాలని సూచించారు. టార్చ్ లైట్లు, శబ్దం చేసే పరికరాలు వెంట తీసుకెళ్లాలన్నారు. అడవి జంతువులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. తంగలపల్లి గుట్టల్లో పులి సంచరిస్తున్నట్టు గుర్తించారు స్థానికులు. ఫారెస్ట్ అధికారులకు గుట్టల్లో పులి అడుగులను గుర్తించారు. దీంతో గోపాలరావుపల్లె, తాండూరు, చింతల్ ఠాణా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కొత్తగూడ చెక్పోస్టు వద్ద పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ కార్లో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని ముందే గమనించి కారును పక్కకు నిలిపాడు డ్రైవర్. తర్వాత కొద్ది క్షణాల్లోనే కారు మొత్తం బూడిదైంది. తర్వాత ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు ఫైర్ సిబ్బంది. కోరుట్ల నుంచి కారు ఉట్నూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కార్ నెంబర్ TS07 F12277గా గుర్తించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటించారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి భూసారా కిట్ల పంపిణీ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అగ్రికల్చర్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు కోదండరెడ్డి. కమిషన్ ఆధ్వర్యంలోనే భూసార పరీక్షల కిట్లు వచ్చాయని చెప్పారు. భూసార పరీక్షలు చేయడానికి కిట్టు తయారు చేశారని, కొండారెడ్డిపల్లి నుంచే కిట్ల పంపిణీ మొదలు పెడుతున్నామని చెప్పారు. సేంద్రియ ప్రకృతి విధానంలో పంటల సాగు చేయాలని కోరారు కోదండరెడ్డి. సేంద్రియ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. రైతులు తన కోసం ఆలోచన చేయడని, సమాజం కోసం చేస్తాడని చెప్పారు. 2 ఏళ్లలో వ్యవసాయ రంగానికి 15,000 కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. పంట మార్పిడికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. 2014 తర్వాత రైతుల దగ్గరకు అధికారులు రావడం మానేశారని, ఇప్పుడు మళ్లీ అధికారులు రైతుల దగ్గరకు వస్తున్నారని చెప్పారు. డిపార్ట్మెంట్లో రెవెన్యూ శాఖ అందరితో కలిసి ఈరోజు ఇక్కడ సమావేశము ఉద్దేశము కేవలము మట్టి పరీక్ష చేసుకోవడానికి కిట్లు ఇవ్వాలనే అభిప్రాయంతో ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది. దీనికి తోడుగా రైతాంగం తరఫు నుంచి అనేకమైన సమస్యలు మా ముందు చెప్పడం జరిగింది. భూమి సమస్యలు కానీ, ఇంకా లేకపోతే కేంద్ర ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ఒప్పందం వల్ల జరిగే నష్టాల విషయంలో కూడా అవగాహన ఉంది రైతులకి. రైతులు అంత అమాయకులు కాదు. గ్రామాలలో ఉండే వాళ్ళకు కూడా అమెరికా దేశము ఏ విధంగా వ్యవసాయం మీద ప్రభావం పడే ఒప్పందం చేసుకున్నదనే మాట ఇప్పుడు ఇందాక మాట్లాడిన రైతు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం, KVN రెడ్డి గారి కృషి వల్ల ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. దీనికి మేము వచ్చిన కార్యక్రమం పెట్టుకున్న ఆలోచన అంతా నెరవేరింది. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి మేము తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాం. మీ సమస్యలు ఏమున్నాయి కూడా ఈ ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంది. నేరుగా మీకు సంబంధం లేకపోయినా, సెక్రటరియట్కు పోలేకపోయినా కమిషన్ దగ్గరికి రండి. కమిషన్
పరిష్కారం చేయడానికి అన్ని విధాల మీకు తోడుగా ఉంటుంది అనే మాట మనవి చేస్తూ సార పరీక్షలు చేసుకోవడానికి ప్రతి రైతు వేదిక దగ్గర ఈ కిట్లు ఉంటాయి. తమ పొలం నుంచి మట్టి తీసుకొని వచ్చి దాన్ని పరీక్ష చేస్తే అప్పటికప్పుడే తేలిపోతుంది ఆ భూమిలో ఏ విధమైన సారం తక్కువ ఉంది అనేది తెలిసిపోతుంది. సార్ ఒక కిట్ని డెవలప్ చేశారు. ఆ కిట్ ద్వారా మనం త్వరితగతిన అంటే వెంటనే రైతులు తమంతట తాముగానే సాయిల్ టెస్టింగ్ చేసుకోవచ్చు. ఇది చాలా సులభమైన పద్ధతి. దీనికోసం ఎటువంటి నైపుణ్యం అవసరం లేదు, కరెంటు కూడా అవసరం లేకుండానే ఈ కిట్ పనిచేస్తుంది. దీంట్లో ఈ కిట్లో నైట్రోజన్ కావాలంటే ఒక రియేజెంట్, ఫాస్ఫరస్ కావాలంటే ఏది కావాలంటే ఆ రియేజెంట్ వేసుకోవాలి. ఈ కిట్ను ఉపయోగించుకొని మనం నేల యొక్క ఉర్జన సూచిక, నత్రజని, భాస్వరం మరియు పొటాషియం ఎంతెంత ఉన్నాయో తెలుసుకోవచ్చు. వీటిని తెలుసుకొని వీటి ఆధారంగా మనం ఎరువులు వేసుకున్నట్టయితే రైతులు తమ పొలాలని మంచిగా ఉంచుకోవడమే కాకుండా ఎరువులపై పెట్టే ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. ఇటువంటి రంగులు వస్తాయి. సో ఇవి 6 to 7 అయితే ఇలా మంచిగా ఉన్నట్టు. సో మనం వేసిన ఎరువులన్నీ కూడా ఉద్యోగం బాధ్యతలు బాల్యంలో పిల్లల నుంచి తల్లిని కాస్త దూరం చేస్తాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం చేసే అమ్మలు పిల్లలు ఇంట్లో వాళ్లకు అప్పగించి విధులకు వెళ్తుంటారు. దీంతో ఇంట్లో పిల్లలు అమ్మ కోసం ఏడుస్తుంటారు, ఇబ్బంది పడుతుంటారు. అటు అమ్మ కూడా పిల్లలను ఇంట్లో వదిలేసి వచ్చి బాధపడుతుంది. ఈ సమస్యను పరిష్కరించేలా చిన్నారులకు నిరంతరం తమ తల్లి దగ్గరలో ఉండేలా వినూత్న ఆలోచన చేశారు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. జనగామ కలెక్టరేట్లో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయించారు కలెక్టర్ రిజ్వాన్ బాషా. మహిళా ఉద్యోగులు ఇటు విధులు నిర్వర్తిస్తూనే తమ బిడ్డలను చూసుకునేలా ఈ కేంద్రం ఏర్పాటు చేయించారు. ఉద్యోగులు వారి పిల్లలతో కలిసి ఈ సెంటర్ను ప్రారంభించారు. 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలను మహిళా ఉద్యోగులు ఆఫీస్కు తీసుకొచ్చి శిశు సంరక్షణ కేంద్రంలో కేర్ టేకర్కు అప్పగిస్తారు. వారు పిల్లల సంరక్షణ చూసుకుంటారు. వారి తల్లులు కూడా పిల్లలకు అందుబాటులో ఉంటారు. ఈ కేంద్రంలో చిన్నారులకు ఆట బొమ్మలతో పాటు ఏదైనా నేర్చుకునేలా బొమ్మల పుస్తకాలు, పలకలు, పెన్సిళ్లు, డ్రాయింగ్ వస్తువులు ఏర్పాటు చేశారు. తమ కోసం ప్రత్యేక చొరవ తీసుకున్న కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు మహిళా ఉద్యోగులు. పొదుపులో ఆదర్శంగా నిలుస్తున్న పాలమూరు మహిళలు ఆర్థికాభివృద్ధిలో ముందడుగు వేస్తున్నారు. నిన్నటి దాకా చిరు వ్యాపారాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగాయి మహిళా సంఘాలు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులకు యజమానులుగా మారిన పాలమూరు మహిళలు ప్రతి నెల ఆదాయాన్ని పొందుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మహిళలు. రూపాయి పొదుపుతో ఇల్లును చక్కదిద్దుకోవడంతో పాటు పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తూ పాలమూరు మహిళలు ప్రగతి పథంలో సాగుతున్నారు. పొదుపులో పొరుగు రాష్ట్రాల మహిళలకు పాఠాలు చెప్పిన ఘనత పాలమూరు మహిళా సమాఖ్యకు దక్కింది. పెట్రోల్ బంక్ యజమానులుగా నిలిచిన ఘనత దేశంలోని నారాయణపేట మహిళా సమాఖ్యకు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాలకు మహిళా సమాఖ్య విస్తరిస్తూ ఆర్టీసీ బస్సులకు యజమానులుగా మారుతున్నారు. రోజు ప్రయాణిస్తున్నారు కదా, బస్సులు తక్కువ ఉన్నాయి ఆర్టీసీలో. వాళ్ళకు బస్సులు కూడా ఎక్కువ ఉండి వాళ్ళు ప్రయాణకు మహిళా సంఘాలకు లాభంగా ఉంటుంది. సీఎం గారు రేవంత్ రెడ్డి ఇది ఇచ్చిన ప్రయోజనం మహిళలకు 15 మంది కలిసి ఒక గ్రూప్ అయి ఉంటారు కదా, వాళ్ళకు ఇంట్రెస్ట్ లాగా బ్యాంక్ అప్పు ఇచ్చింటుంది. ఆ అప్పు నుంచి మళ్ళీ మేము 2 రూపీస్ 3 ఇంట్రెస్ట్ ప్రకారం మంత్లీ వాళ్ళకి జీతం లాగా 15 మందికి ఉపాధి కల్పన. దీని నుంచి లాభం వాళ్ళకు. మహిళా సంఘాలు వాళ్ళు బ్యాంకులో పొదుపు చేసుకొని ఆ డబ్బులతోనే బస్సులు కొనుక్కొని ఆర్టీసీకి లీజుకి ఇస్తున్నారు. దానివల్ల కూడా వాళ్ళకు కూడా కొంచెం ఇంతకుముందు కన్నా కొంచెము ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుంది. దీనివల్ల ఆర్టీసీ వాళ్ళు కూడా కొంచెం బస్సులు ఎక్కువ ట్రిప్పులు తిప్పి ఇప్పుడు మహిళా ఉచిత ప్రయాణం ఉంది కదా, వాళ్ళకు కూడా కొంచెము ఇంకా సౌకర్యాలు ఎక్కువ పెంచాలని కూడా చేస్తున్నారు. దీనివల్ల మహిళలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 76 మహిళా సమాఖ్యలున్నాయి. మొదటి విడతలో 28 సమాఖ్యలకు సర్ఫ్ ద్వారా ఆర్టీసీ బస్సులు అందాయి. రెండో విడతలో 49 సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. మండల మహిళా సమాఖ్యల బలోపేతానికి గతేడాది జూన్లో బస్సులను అందించింది రాష్ట్ర ప్రభుత్వం.
వాటిని ఆర్టీసీకి అందించి ప్రతి నెల ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో 2వ విడత బస్సులు అందించేందుకు సర్ప్ కార్యాచరణ సిద్ధం చేసింది. మా డిపోలో మహిళా సంఘం నుంచి బస్సులు తీసుకున్నాం మేము. వాళ్ళు పొదుపు సంఘంలో డబ్బులు తీసుకొని మాకు బస్సులు అద్దెకి ఇవ్వడం జరిగింది. ఆ బస్సులను మేము బయట నడపడం వల్ల మేము వచ్చి నెలకు ఇంత అని వాళ్ళకు నెల ఖచ్చితంగా శాలరీ వచ్చే విధంగా డబ్బులు ఇస్తున్నాం వాళ్ళకి. ఈ విధంగా వాళ్ళకు కూడా ఒక నెల జీతం వచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ఏదైనా పని చేసుకోగలుగుతారు, వేరే పనులు కూడా చేసుకోగలుగుతున్నారు. వేరే మహిళలకు కూడా ఉపయోగకరంగా ఉంది. దీనివల్ల మహిళలకు ఇంటి దగ్గర ఉన్నా కూడా వాళ్ళు మాకు ఇచ్చిన అమౌంట్ యథార్థంగా ఉంటారు. మా బస్సు ఎప్పటిలాగా నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు పని చేసుకోగలుగుతారు. నెల జీతం రూపంలో పైసలు వస్తూనే ఉంటాయి. నాగర్ కర్నూలు జిల్లాకు 18, మహబూబ్ నగర్ జిల్లాకు 15, జోగులాంబ జిల్లాకు 9, వనపర్తికి 1, నారాయణపేట జిల్లాకు 6 బస్సులు మంజూరయ్యాయి. జిల్లాలో మొత్తం 70 మండల మహిళా సమాఖ్యలుండగా 28 సమాఖ్యలకు బస్సులు ఇచ్చి ఆర్టీసీకి అందించారు. వీరికి ప్రతి నెల ఆర్టీసీ నుంచి 69,468 రూపాయలు వస్తున్నాయి. హైపోతికేషన్ కింద బస్సు లోన్ అకౌంట్కు ఆర్టీసీ ద్వారా వస్తున్న అద్దె జమ అవుతోంది. లోన్ ముగియగానే ఆర్టీసీ అద్దె మహిళా సమాఖ్యలకు అందుతుంది. నారాయణపేట డిపోలో మహిళా సంఘాలకు 3 బస్సులు, కొసిగి డిపోలో 1 బస్సు ఉండటం జరిగింది. సో నారాయణపేట డిపోలో ఉన్న 3 బస్సులు కూడా ఒకటి నర్వ మండలము, ఒకటి ధన్వాడ మండలం, ఇంకొకటి మద్దూరు మండలానికి ఇవ్వటం జరిగింది. కొసిగి డిపోలో కొసిగి మండలానికి మండల సమాఖ్య వాళ్ళకి బస్సు ఇవ్వటం జరిగింది. ఈ 4 బస్సుల యొక్క అమౌంట్ కూడా మంత్లీ 69,648 రూపాయలు వాళ్ళకి మహిళా సంఘాల వాళ్ళకి వాళ్ళ అకౌంట్ లో అమౌంట్ వేయటం జరుగుతుంది. సో ఇదంతా హెడ్ ఆఫీస్ వాళ్ళ ద్వారా పేమెంట్ జరుగుతుంది. ఈ బస్సులు ఏర్పాటు చేయటం వల్ల ప్రజలకి సౌకర్యం మరియు మహిళా సంఘాలకి కూడా ఆర్థిక చేయూత కలుగుతుందని భావిస్తున్నాము. సో దీనికి సంతోషకరంగా ఉంది. బస్సుల యొక్క మెయింటెనెన్స్ మొత్తం కూడా ఆర్టీసీ చూసుకుంటది. కండక్టర్ డ్రైవర్ కూడా టోటల్ గా ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ మాత్రమే నడుపుతారు. వేరే వాళ్ళని బయట నుంచి ఎవరిని తీసుకోవడం జరుగుతుంది. మరో 49 మండల సమాఖ్యలకు బస్సులు కొనాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో సమాఖ్యకు 30 లక్షల చొప్పున 14,70,00,000 అందించింది ప్రభుత్వం. యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావటం లేదంటున్నారు డాక్టర్లు. దీంతో బ్లడ్ కొరత ఏర్పడిందని తెలిపారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తగ్గిపోయాయన్నారు. రక్తపు నిల్వలు లేక ప్రమాదంలో గాయపడిన వారు, ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు డాక్టర్లు. డోనర్ల నుంచి రక్తం ఇస్తేనే రోగులకు కావలసిన బ్లడ్ ఇస్తామన్నారు బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు. దీంతో రోగుల బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేసి పెద్ద మొత్తంగా రక్తాన్ని సేకరించాలని కోరుతున్నారు రోగులు. వరంగల్లో ఎంజీఎం హాస్పిటల్తో పాటు వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని ఎంజీఎం, రెడ్ క్రాస్ సొసైటీ, కాకతీయ బ్లడ్ బ్యాంక్, మదర్ ఎన్జీఓ, సెయింట్ ఆన్స్, విమ్స్ పేర్లతో బ్లడ్ బ్యాంకులున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహబూబాబాద్, జనగామ, ఏటూరు నాగారం, వర్తన్నపేట, ములుగు పట్టణాల్లో కూడా బ్లడ్ బ్యాంకులు నిల్వ చేసే పాయింట్లు ఉన్నాయి. అయినప్పటికీ ఒక్కోసారి బ్లడ్ కావాలంటే సిటీలోని బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరిగినా రక్తం దొరకడం లేదంటున్నారు రోగుల బంధువులు. రక్తం నిల్వలు కొరతగా ఉన్నది. పేదలు ఎక్కువ మంది ఈ ఉత్తర తెలంగాణ నుంచి అత్యధికంగా ఎంజిఎంకి వెళ్తారు. అక్కడ రక్తం అవసరమైనప్పుడు రక్తం దొరకని పరిస్థితి ఉన్నది. కానీ ఎంజిఎం యాజమాన్యము, సిబ్బంది కూడా, అధికారులు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించి రక్త సేకరణలో ఒక రకమైనటువంటి చర్యలు తీసుకొని అవేర్నెస్ కల్పించి యువత ఎంతోమంది ఈరోజు రక్తం ఇవ్వడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంజీఎం హాస్పిటళ్లలో బ్లడ్ కొరత ఏర్పడుతోంది. రక్తం కావాలంటే కాలేజీ స్టూడెంట్స్ ఇస్తుంటారు. కాలేజీ, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ఎన్సీపీ, ఎన్ఎస్ఎస్ నేతల జయంతి, వర్ధంతుల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టినా రక్తం ఇచ్చేందుకు ఎక్కువ మంది రాకపోవడంతో బ్లడ్ కొరత ఏర్పడిందంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. రక్తం ఇవ్వటంలో అనేక లాభాలున్నాయంటున్నారు డాక్టర్లు. రక్తం ఇచ్చిన వారు ఉత్తేజంగా ఉంటారని, గుండె జబ్బులు రావని చెబుతున్నారు. ఇదివరకు వచ్చినంత ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు రావట్లేదంటున్నారు డాక్టర్లు. రోగుల అటెండెన్స్ ఎవరైనా రక్తం ఇస్తే రోగికి అవసరమైన బ్లడ్ ఇస్తున్నామని తెలిపారు రెడ్ క్రాస్ బ్లడ్ నిర్వాహకులు. ఇంతకుముందు ఇలాగే ఎండాకాలం వస్తే యూజువల్గా మార్నింగ్ వాకర్స్ ఉంటారు.
మార్నింగ్ వాకర్స్ 5 గంటలకి 6 గంటలకి తిరుగుతారు కదా, వాళ్ళ దగ్గర ఎక్కువ కలెక్ట్ చేస్తుంటాం. అలాగే యువత దొరకటం కూడా అక్కడికే వస్తారు పిలిస్తే, మాడిఫై చేసుకుని చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి ఇయర్ మేము ఇది ఫేస్ చేస్తూనే ఉన్నాము, కానీ ఆ షార్టేజ్ కవర్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ రోజు ఏమవుతుందంటే, ఆ టైంలో ఏమవుతుందంటే కాలేజెస్ అన్నీ బంద్ అవుతాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉండవు, రన్ అవ్వు రాదర్. సో పిల్లలు ఉండరు, మనకు మ్యాక్సిమం పిల్లలే మనకు బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆ టైంలో మనకు హాలిడేస్ వస్తాయి, పిల్లలు ఉండరు, బ్లడ్ కష్టమవుతూ ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తలసేమియా బాధితులు 250 మంది ఉన్నారని తెలిపారు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు. వీరికి 250 యూనిట్ల బ్లడ్ అవసరం ఉంటుందన్నారు. ఆ రక్తాన్ని సేకరించడం కోసం ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రెడ్ క్రాస్ సభ్యుడు. యువత కూడా ఖచ్చితంగా మనం బ్లడ్ డొనేషన్ క్యాంపును రక్తదానం చేయడానికి ముందుకు రావడానికి ప్రతి ఒక్క యువతకు నేను పిలిపించేది, దయచేసి మనకు ఇప్పుడు రక్తాన్ని మనం ఎవరు కూడా తీసుకురాలేం కాబట్టి ఒక యువత ముందుకొచ్చి మనం భారతదేశంలో రక్త కొరత లేదు అనే విధంగా ఎండాకాలంలో చేయడానికి మనందరం కూడా ముందుందామని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. రక్తదాన శిబిరాలు నిర్వహించాలని కోరుతున్నారు డాక్టర్లు. ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్తం అందించి కాపాడవచ్చని తెలిపారు. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఖైదీ గుండెపోటుతో చనిపోయాడు. మృతుడు విఠల్ స్వస్థలం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మర్వెల్లి గ్రామానికి చెందిన విఠల్గా గుర్తించారు. గత నెల 31న హత్యాయత్నం, రివాల్వర్తో బెదిరించిన కేసులో విఠల్ను రిమాండ్కు తరలించారు. ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో విఠల్ను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. నల్లమల అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బ్రహ్మగిరి రేంజ్ తాగిగుండాల సెక్షన్లో మంటలు చెలరేగాయి. 24 గంటలైనా మంటలు అదుపులోకి రావట్లేదు. గడ్డి ఆవాసాలు ఎక్కువగా ఉండటంతో 100 హెక్టార్లో అడవి దగ్ధమవుతోంది. 30 మందికి పైగా అటవీ సిబ్బంది, టైగర్ ట్రాకర్లు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కరీంనగర్లో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు అభిమానులు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. కిసాన్ నగర్, చింతల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పబ్లిక్ పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కిసాన్ నగర్, శివాజీ నగర్ నుండి 29వ డివిజన్ జంబిగద్దె, గాంధీ చౌక్, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, అదేవిధంగా బస్టాండ్ మీదుగా గీతా భవన్ వరకు మేము హిందూ యువత అంతా కలిపి ర్యాలీ తీసడం జరిగింది. గత 11 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో, గత 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము అనేక మార్లు ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టడానికి మేము ఎన్నోసార్లు అప్లికేషన్ చేయడం జరిగింది. దాన్ని వాళ్ళు తిరస్కరించడం జరిగింది. కేవలం హిందుత్వం కోసం మేము కొట్లాడే శివాజీ మహారాజ్ గారి విగ్రహం పెడతామంటే పర్మిషన్ ఇవ్వకుండా కేటీఆర్ గారితో పైలాన్ ఒక దగ్గర, ఇంకొకరి సంబంధించి ఇంకొక దగ్గర, ఇంకొకరి సంబంధించి ఇంకొకరి దగ్గర, కేవలం మేము అడిగిన ప్లేసులన్నీ వేరే వేరే వాటికి కేటాయించడం జరిగింది. ఇక మీద మేము కౌన్సిల్ తీర్మానం చేసి కరీంనగర్ కార్పొరేషన్లో అతిపెద్ద శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టుకుంటాము. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం బెల్గాం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మాక్ పోలింగ్ నిర్వహించారు. విద్యార్థులే పోటీదారులుగా, ఓటర్లుగా, ఎన్నికల సిబ్బందిగా, పోలీసులుగా విధులు నిర్వర్తించి ఆకట్టుకున్నారు. విద్యార్థులకు ఎన్నికల విధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్ను నిర్వహించినట్లు తెలిపారు ప్రధానోపాధ్యాయురాలు రాజగంగ. ఈ మాక్ పోలింగ్లో విద్యార్థి శ్రీలక్ష్మి అత్యధిక ఓట్లు సాధించి విజేతగా నిలిచింది. ప్రాథమికోన్నత పాఠశాల బెల్గాంలో 7వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో మాక్ పోలింగ్ జరగబడింది.
విద్యార్థులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంట్లో భాగంగా నేను బిపై ప్రవీణ్ పుస్తకం గుర్తుకు 40 ఓట్లు వచ్చాయి. మాకు సర్పంచ్ ఎలక్షన్ ఎలా ఉంటుందో తెలిసింది. అందుకోసం మేము మా టీచర్లకు కృతజ్ఞతలు చెప్తున్నాము. నేను స్కూల్ కోసం విద్యార్థులకు క్రమశిక్షణ ఇచ్చేటట్టు చూస్తాను. గ్రౌండ్ క్లీన్ చేపిస్తా, చెట్లు పెట్టిస్తా, క్లాస్కి ఒక డస్ట్బిన్ పెట్టిస్తా అని నేను చెప్తున్నాను. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో నిన్న విద్యార్థులకు మాక్ పోలింగ్ ద్వారా స్కూల్ హెడ్ ఆఫ్ ద బాయ్, హెడ్ ఆఫ్ ద గర్ల్ ఎన్నిక జరిగింది. దీని ద్వారా ప్రజాస్వామ్య దేశంలో మనకు పిల్లలు ఓటు ఏ విధంగా వేస్తారో అవగాహన కలిగించడం జరిగింది. అంతేకాకుండా ఓటు అనేది ఎంతో విలువైనది. ఓటుకున్న ప్రాధాన్యతను బట్టి ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఎన్నుకోకూడదు అనే విచక్షణ చిన్నప్పటి నుండి వీళ్ళకు అలవాటు పడాలని మేము ఈ విధంగా మాట్లాడడం జరిగింది. దక్షిణ అయోధ్య భద్రాచలంలో గోదావరి తీరం కాలుష్యమయమైపోతోంది. భక్తులు వాడే ప్లాస్టిక్ సంచులు, దుస్తులు, పూజా సామాగ్రి వేస్టేజ్, దుకాణాల వ్యర్థాలతో పారిశుద్ధ్యం లోపిస్తోంది. నది హారత్కి వచ్చే భక్తులు అపరిశుభ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పారిశుద్ధ్య పనులపై ఫోకస్ చేయాలని కోరుతున్నారు భక్తులు. సీతారాములు నడియాడిన దివ్యక్షేత్ర నదీ తీరం చెత్తా చెదారంతో నిండిపోయింది. ప్రతి ఆదివారం ఇక్కడ జరిగే నదీ హారతి కార్యక్రమానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఆధ్యాత్మిక భావనతో దేవుణ్ణి కొలిచేందుకు వచ్చే భక్తులు ఇక్కడి చెత్తతో ఇబ్బందులు పడుతున్నారు. నీట్గా లేదు ప్రజెంట్ అయితే. అండ్ మేము గర్ల్స్ కదా, స్నానం చేసి రావడానికి చాలా దూరంలో ఉన్నాయి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. అది ఇబ్బందిగా ఉంది. అది కొంచెం చూసుకొని అది కరెక్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అండ్ గర్ల్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ బట్టలు అవి కరెక్ట్గా లేకుండా రాలేము కదా. సో అది కొంచెం దగ్గరలో పెట్టి కొంచెం నీట్గా చూస్తే నాకు కొంచెం అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుందని అనుకుంటున్నా. కొంచెం దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది గుడి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెత్తను క్లీన్ చేసేందుకు సిబ్బందిని పెట్టాలని కోరుతున్నారు భక్తులు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలు చూసేందుకు షెడ్లు కూడా లేవన్నారు. మేము పట్టుసీమకు సేవకు వచ్చినాము. ఇక్కడ గోదావరిలో స్నానానికి వచ్చినాము. భద్రాచలం వచ్చినాము దర్శనానికి. సేవకు స్నానానికి వచ్చినాము. కానీ ఇక్కడ గోదావరిలో స్నానానికి చాలా ఇబ్బందిగా ఉంది. లేడీస్కు ఎంత దూరం నుంచో వస్తాం కాబట్టి గుడ్డలు మార్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. గుడ్డలు అక్కడో ఇక్కడో గోడ దాకా మార్చుకోవడానికి ఇబ్బందిగా ఉంది. నదీ హారతికి శాశ్వత వేదిక ఏర్పాటు చేయాలని కోరుతున్నారు భక్తులు. కాశీ తరహాలో చేయటానికి మరిన్ని వసతులు కల్పించాలన్నారు. మహిళా భక్తులను దృష్టిలో ఉంచుకొని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చాలా ఎక్కువగా శ్రద్ధ తీసుకొని కనుక క్లీనింగ్ చేసినట్లయితే యాత్రికులందరూ కూడా చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఆదివారం కూడా గోదావరికి హారతి నడుస్తామని హారతి కార్యక్రమం కూడా భక్తులు వస్తున్నారు. అదేవిధంగా ఇంకా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని నది యొక్క ప్రాముఖ్యత అనేది నదిని పవిత్రంగా ఉంచుతూ అపరిశుభ్రం చేయకుండా అందరూ కూడా సహకరించి ప్రజలందరూ కూడా వాళ్ళకు కూడా అధికారులు అది పరిశుభ్రంగా ఉంచినట్లయితే భద్రాచలాన్ని ఒక ఆహ్లాదకరమైనటువంటి స్వచ్ఛ భారత్ దిశగా తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. కాబట్టి పై అధికారులు, తర్వాత గ్రామ పంచాయతీ వారు, ఎంఆర్ఓకి సంబంధించిన వారు, కలెక్టర్ గారు ఇవన్నీ కూడా దృష్టి పెట్టి నదీ తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు భక్తుల్లో అవగాహన పెంచాలంటున్నారు స్థానికులు. చెత్త క్లీనింగ్లో భక్తులను భాగస్వామ్యం చేయాలంటున్నారు. సౌర మండలాన్ని వీక్షించేందుకు ఓరుగల్లు నగరం వేదిక కాబోతోంది. విద్యార్థులకు ఖగోళ శాస్త్రంపై మరింత అవగాహన కల్పిస్తామని తెలిపారు ఇస్రో అధికారులు. ఈ నెల 28 వరకు వరంగల్లోని భద్రకాళి బండ నుంచి టెలిస్కోప్ సాయంతో అంతరిక్షాన్ని చూడవచ్చన్నారు. విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సైన్స్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు అధికారులు.
నేషనల్ సైన్స్ డే సందర్భంగా వరంగల్ నుంచి సౌరమండలాన్ని చూడడానికి ఏర్పాట్లు చేశారు. ఇస్రో, వరంగల్ నీట్, కుడా ఆధ్వర్యంలో ఈ నెల 28 వరకు స్టార్ గేజింగ్ నిర్వహించనున్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం ప్లానెట్స్ అలైన్మెంట్ సందర్భంగా హనుమకొండ నుంచి రుద్రమ V1 అనే మోడల్ రాకెట్ను అంతరిక్షంలోకి పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అంతరిక్ష స్టార్టప్ ATDRL, వరంగల్ నీట్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజలకు గ్రహాలు, ఖగోళ ఘటనలపై అవగాహన కల్పించనున్నారు. టెలిస్కోప్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఇస్రో స్పేస్ ట్యూటర్. ఈసారి మేము ఈ ఎక్స్ప్లోరర్ స్పేస్ డ్రైవ్ అనేది దిస్ క్యాంపెయిన్ని కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ పిల్లల్లో అండ్ పెద్దల్లో స్పేస్ మీద అవగాహన, లైక్ అవేర్నెస్. అసలు స్పేస్లో ఏం జరుగుతుంది, అసలు మూన్ ఎందుకు అట్లా గాల్లో ఆగి ఉంది, మూన్ సైకిల్స్ ఏంటి, సన్ సైకిల్స్ ఏంటి, మార్స్, జూపిటర్ వీటి మూన్స్ ఏంటి. సో ఇవన్నీ ఒక కక్షలో ఇప్పుడు రాబోతున్నాయి. 28వ రోజు ఒకటే లైన్లో ఉండబోతున్నాయి ఇవన్నీ. ఇది ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి తెలుసు, ఎందుకంటే దీని మీద అవేర్నెస్ లేదు. ఇస్రో స్పేస్ ట్యూటర్ ATDRL బృందం భద్రకాళి బండ్పై నక్షత్రాల దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఇస్రో స్పేస్ సభ్యులు. టెలిస్కోప్ల సాయంతో సౌర మండలాన్ని చూడవచ్చన్నారు. దీంతో విద్యార్థులకు సైన్స్ పై మరింత అవగాహన, ఆసక్తి పెరుగుతోందన్నారు ఇస్రో సభ్యులు. ఈవెంట్ మేము కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పిల్లలకు అవగాహన రానికి. సూర్యుడు, చంద్రుడు ఈ మాత్రం ఎక్కడ ఎలా ఉంటాయో తెలుసు, కానీ మేము టెలిస్కోప్ ద్వారా భద్రకాళి బండి పైన అవి వాటి చుట్టూ ఏ గ్రహాలు ఉంటాయి, ఏమేమి ఉంటాయి అవన్నీ చూపిద్దాం అనేది మాది ఒక ప్రయత్నం. అది పిల్లలకు కూడా అవగాహన కలిగి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది ఫ్యూచర్లో స్పేస్ అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి. సో దానికోసం మెయిన్ మోటివ్ లెక్క పెట్టుకొని మేము ఈ రాకెట్ లాంచ్ ఈవెంట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరిగింది. గ్రహాలు ఒకే కక్షలో కనిపిస్తాయని తెలిపారు ఇస్రో స్పేస్ సభ్యులు. రుద్రమ V1 అనే నమూనా రాకెట్ను ప్రయోగించేందుకు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. అసలు ఇక్కడ నుంచి రాకెట్ మనం దానికి కావాల్సిన బూస్టర్స్ ఏమున్నాయి, ఏంటిది, ఇవి మొత్తం మనం కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ రాకెట్ ఒక 3000 feet ఆల్టిట్యూడ్ దాకా వెళ్ళి పారాషూట్ తీసుకొని డిప్లాయ్ అయ్యి కిందికి వస్తుంది అది. సో దీనివల్ల పిల్లలకి అసలు ఒక ఆసక్తి క్రియేట్ అయ్యి అసలు రాకెట్ మీద, స్పేస్ మీద, వీటి మీద వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. సో ఈ ఇంట్రెస్ట్ అనేది మనం ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ మీద ఈ 10 daysలో మనం మొత్తం తెలంగాణ మీద ఫోకస్ చేస్తున్నాం. అసలు ఎంతమందికి మనం రీచ్ అవ్వగలుగుతాం, అసలు ఎంతమందికి పిల్లల మీద ఇంపాక్ట్ చేయగలుగుతాం మనం. భద్రకాళి బండ్ ఈ నెల 28వ తేదీ వరకు స్టార్ గేజింగ్ నిర్వహించనున్నారు. రాకెట్ ప్రయోగం అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో ఇస్రో నిపుణులు, విద్యావేత్తల చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కొరత వెంటాడుతోంది. బడ్జెట్లో కేటాయింపులు పెరుగుతున్నా ఫండ్స్ రిలీజ్ ఆలస్యమవుతోంది. ఈ ఏడాది 80,000 కోట్లకు పైగా కేటాయింపులు కావాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఇరిగేషన్ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కొరత వేధిస్తోంది. 2026 నాటికి 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా 12 ప్రాజెక్టులను ప్రాధాన్య జాబితాలో చేర్చుకున్న ఇరిగేషన్ శాఖ ఫండ్స్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రాజెక్టుల కోసం 7,000 కోట్ల వరకు అవసరం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రాధాన్య జాబితాలో పెట్టుకున్న ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ కాకపోతుండటంతో పనులు పెండింగ్లో పడిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇరిగేషన్ శాఖ ప్రాధాన్యంగా పెట్టుకున్న జాబితాలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులే ముందు వరుసలో ఉన్నాయి. ఆ జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న పనులకు కనీసం 4,000 కోట్ల వరకు అవసరం అవుతాయనే అంచనాలున్నాయి. అందులోనూ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ప్యాకేజీ 3 కింద జరుగుతున్న పనులకు 2,500 కోట్ల అవసరమవుతాయని చెబుతున్నారు. ఇదే జిల్లాలోని నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు మరో 1,000 కోట్ల అవసరమని అంటున్నారు. దీనికి తోడు తాజాగా కొడంగల్ నారాయణపేట లిఫ్టుకు నిధులు రిలీజ్ చేయాల్సింది. ఇక ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు పర్యావరణ పర్మిషన్లు వచ్చేశాయి. పాలమూరు ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తే కరూరు జిల్లాలోని వేలాది ఎకరాల ఆయకట్టుకు వీలైనంత త్వరగా నీళ్లు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నిరుడు బడ్జెట్లో ఇరిగేషన్ శాఖకు 22,000 కోట్ల కేటాయింపులు చేసినా చివరకు విడుదల చేసింది మాత్రం 10,000 కోట్లు కూడా లేవని అధికారులు అంటున్నారు. ఏటా ప్రాజెక్టుల పనులు, పెండింగ్ బిల్లులు, అప్పుల కోసం 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల దాకా కూడా ప్రభుత్వానికి డిపార్ట్మెంట్ నుంచి ప్రతిపాదనలు వెళ్తున్నాయి.
ఈ ఏడాది కూడా సీఈలు 80,000 కోట్లకు పైగా కేటాయింపులు కావాలని ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. అందులో అప్పులకే 11,000 కోట్లుగా పెట్టినట్టు చెబుతున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు 30,000 కోట్లు అడిగినట్టు సమాచారం. అప్పులు పోను 20,000 కోట్ల వరకు పనులకే అవసరమవుతాయని అంచనా వేశారు. ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 18,000 కోట్లు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు 2,500 కోట్లు, తుమ్మిడిహెట్టికి 2,300 కోట్ల మేర ప్రతిపాదనలు వచ్చాయని తెలిసింది. అయితే వీటిలో చాలా వరకు కోతలు పడే అవకాశాలున్నాయి. బడ్జెట్ ఫైనల్ చేసేందుకు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించనున్నారు. అనంతగిరి అడవులకు మరింత శోభను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు చేస్తోంది రాష్ట్ర సర్కార్. ఎకో టూరిజం ప్రాజెక్టుతో ద బ్రీజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లు చేసింది. వీకెండ్ స్పాట్గా తీర్చిదిద్దేందుకు రిసార్ట్లు అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర సర్కార్. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేలా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ నగరానికి సమీపంలో దట్టమైన అడవులు, అందమైన కొండలకు కేంద్ర బిందువైన వికారాబాద్లోని అనంతగిరిలో ద బ్రీజ్ పేరుతో సరికొత్త ఎకో టూరిజం ప్రాజెక్టును ప్రారంభించింది. పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాల నడుమ బ్రేక్ఫాస్ట్ చేసే అవకాశాన్ని కల్పించింది. ప్రకృతి ఒడిలో సేద తీరడంతో పాటు గడ్డి మైదానాల్లో ఆరుబయట ప్రత్యేకంగా టేబుల్స్ పై అల్పాహారం వడ్డించేలా ఏర్పాట్లు చేసింది. కెనియా, టాంజానియా వంటి ఆఫ్రికన్ దేశాల్లో కనిపించి ఇలాంటి సఫారీ అనంతగిరి కొండల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయల్స్ బ్రాండ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రిసార్ట్ ప్రకృతి ప్రేమికులకు, సాహస యాత్రికులకు మంచి వీకెండ్ స్పాట్గా మారుతోంది. సాధారణంగా రెస్టారెంట్లలో టిఫిన్ చేయడం మనకు అలవాటు, కానీ ఇక్కడ బుష్ బ్రేక్ఫాస్ట్ కాన్సెప్ట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఉదయం సఫారీ లేదా ట్రెక్కింగ్ వెళ్ళొచ్చిన తర్వాత అడవి ఒడిలో ఇలా టిఫిన్ చేయడం పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తుంది. ఆఫ్రికాలోని మసాయి మారా అభయారణ్యంలో విశాలమైన గడ్డి భూములుంటాయి. అలాంటి వాతావరణమే అనంతగిరిలో ఉండడంతో ఈ ప్రాంతాన్ని తెలంగాణ మసాయి మారాగా పిలుస్తున్నారు. ఈ అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని విధంగా లగ్జరీ టెంట్లు వేశారు. ఉదయం లేవగానే గైడెడ్ నేచర్ వాక్స్, బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్, ఎర్లీ మార్నింగ్ జీప్ సఫారీలు, సూర్యోదయ, సూర్యాస్తమయాల వీక్షణ వంటివి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. కేవలం బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాదు, ఇక్కడ గడిపే ప్రతి క్షణం ప్రకృతితో మమేకమయ్యేలా డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టులో అనంతగిరి చుట్టుపక్కల ఉండే గిరిజన యువతనే సిబ్బందిగా నియమించుకోవడంతో వారికి ఉపాధి లభిస్తుంది. హాస్పిటాలిటీ, వంట మనుషులు, ట్రెక్కింగ్ గైడ్స్, మెయింటెనెన్స్ అంతా వీరే చూసుకుంటారు. పర్యాటకులకు అడవిలో ఎలా నడుచుకోవాలి, భద్రతా ప్రమాణాలు, ఇలా పలు అంశాలపై వీరికి నేచురలిస్టుల ప్రత్యేక శిక్షణ ఇవ్వగా పర్యాటకులకు గైడ్ చేస్తున్నారు. దీని ద్వారా పర్యాటకంతో పాటు స్థానికుల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయని ఫారెస్ట్ ఆఫీసర్స్ అంటున్నారు. ఈ రిసార్ట్స్కు మధ్యాహ్నం 3 గంటలకు వెళ్తే మళ్లీ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది. ప్రకృతి ప్రేమికులు, సాహస యాత్రికులు ఒక్కసారి ఇక్కడికి వస్తే మళ్లీ రావాలనిపించేలా తీర్చిదిద్దామని అధికారులు తెలిపారు. అనంతగిరిలో ఈ ప్రాజెక్టును అటవీ అభివృద్ధి సంస్థ ప్రైవేటు వ్యక్తులు, కార్పొరేట్ కంపెనీలకు లీజుకి ఇవ్వలేదు. సంస్థ తన సొంత బ్రాండ్ అయిన డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయల్స్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తోంది. లాభాపేక్ష కంటే పర్యావరణ పరిరక్షణ, స్థానికులకు ఉపాధి కల్పడే లక్ష్యంగా అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తూనే అడవికి ఎలాంటి హాని కలగకుండా అధికారులే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీన్ని ప్లాస్టిక్ రహిత జోన్గా తీర్చిదిద్దారు. పర్యాటకులకు భద్రతతో పాటు అడవిలో సఫారీ, బర్డ్ వాచింగ్ వంటి ప్రత్యేక అనుభూతులను ఈ ప్రాజెక్టు అందిస్తోంది. మారుతున్న కాలంతో పాటు జీవన విధానాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. టైంను సేవ్ చేసుకునేందుకు అన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ వ్యవసాయ రంగంలోకి కూడా వచ్చేసింది. ఓలా, ర్యాపిడో తీరుగానే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డ్రోన్లను ఆన్లైన్లో బుక్ చేసుకునేలా రాష్ట్ర సర్కార్ వెసులుబాటు కల్పిస్తోంది. సరికొత్త ఫామ్ యాప్తో రైతులకు మేలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఓలా, ఉబర్ ట్యాక్సీల తరహాలోని ఇకపై రైతులు తమ పొలం పనులకు అవసరమైన యంత్రాలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.
ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డ్రోన్ల కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా ఫోన్తో ఆర్డర్ ఇస్తే చాలు వచ్చి పొలం పనులు చేసి వెళ్తారు. యూరియా యాప్ సక్సెస్ ఇచ్చిన జోష్తో రాష్ట్ర సర్కార్ వినూత్న డిజిటల్ అగ్రికల్చర్ వ్యవస్థను తీసుకువస్తుంది. ప్రతి సీజన్లో రైతులు పడుతున్న కష్టానికి చెక్ పెట్టేందుకు వ్యవసాయ శాఖ సాగు పనులను ఉబరైజ్ చేస్తూ సరికొత్త ఫామ్ యాప్ ని రూపొందించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. డిజిటల్ అగ్రికల్చర్ యాప్ అందుబాటులోకి వస్తే ప్రయాణానికి ట్యాక్సీ బుక్ చేసుకున్నంత ఈజీగా రైతులకు సాగు యంత్రాలు దొరుకుతాయి. ఒక్క క్లిక్తో ఊరిలో అందుబాటులో ఉన్న ట్రాక్టర్లు, డ్రోన్ల వివరాలు కళ్ల ముందు ప్రత్యక్షం కానున్నాయి. నాట్లు, పంట కోతల్లాంటి తిప్పలు తప్పేలా యంత్రాల సేవలు డిజిటలైజ్ కానున్నాయి. పంటల సీజన్లో యంత్రాల కొరతతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ఫామ్ యాప్ ఉపయోగపడనుంది. వానాకాలం, యాసంగి సీజన్లలో ఒకేసారి పంట కోతలు ప్రారంభమైతే హార్వెస్టర్లు, మొక్కజొన్న కోసే మెషిన్లు, కంకులు తీసే పరికరాలకు డిమాండ్ పెరుగుతుంది. సీజన్లో హార్వెస్టర్లు, మొక్కజొన్న రైతులు యంత్రాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా వ్యవసాయ శాఖ యాప్ని అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గత 5-6 ఏళ్లుగా ఈ దిశగా ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ ఇప్పుడు కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరియా యాప్ విజయవంతమైన వేళ ఫామ్ యాప్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ యాప్ ద్వారా రైతులు తమ సెల్ ఫోన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని అవసరమైన యంత్రాల వివరాలు చూడొచ్చు. అందుబాటులో ఉన్న యంత్రాలు, డ్రోన్లు కనిపిస్తాయి. బుకింగ్ చేస్తే యజమాని వివరాలు వెంటనే అందుతాయి. సమయం నమోదు చేస్తే పొలం వద్దకే యంత్రం వచ్చి మందులు స్ప్రే చేయటం, దున్నడం లాంటి పనులు చేస్తుంది. యూటిలైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ పేరుతో ఇప్పటికే డ్రోన్ సేవలను ఏపీ ప్రారంభించింది. ఈ యంత్రాలను బుక్ చేసుకోవడానికి అక్కడ ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్ని వాడుతున్నారు. ఇదే పద్ధతిని తెలంగాణలో అంతకంటే మెరుగైన ఫామ్ యాప్ని రూపొందించాలని చూస్తోంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పశువులు, కూలీలపై ఆధారపడకుండా ట్రాక్టర్లు, టిల్లర్లు, డ్రోన్లను సులువుగా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయ కూలీల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా నాట్లు, కోతల సమయంలో కూలీలు దొరక్క పంటలు పాడైపోయే పరిస్థితి నెలకొంది. ఈ యాప్ ద్వారా కూలీల కోసం గంటల కొద్దీ నిరీక్షించే పని తప్పుతుంది. పశువులతో దున్నడం లాంటి పాత పద్ధతుల కంటే యంత్రాలతో పనులు వేగంగా పూర్తి కావడంతో రైతులకు విలువైన సమయం ఆదా అవుతుంది. సాధారణంగా డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు యంత్రాల యజమానులు ఇష్టానుసారంగా అద్దెలు వసూలు చేస్తూ ఉంటారు. ఈ యాప్ ద్వారా ధరల పారదర్శకత పెరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన లేదా మార్కెట్లో ఉన్న సరసమైన ధరకే యంత్రాలు లభిస్తాయి. దళారీ వ్యవస్థ తగ్గి రైతుపై అదనపు ఆర్థిక భారం తప్పుతుంది. డ్రోన్లు, ఆధునిక టిల్లర్ల వాడకం వల్ల ఎరువులు, పురుగుల మందు వినియోగం శాస్త్రీయంగా జరుగుతుంది. ఏ మొక్కకు ఎంత అవసరమో అంతే మందును డ్రోన్ పిచికారీ చేస్తుంది. దీనివల్ల వృధా తగ్గడమే కాకుండా భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. రైతు పొలం దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు. ఇంటి వద్ద నుంచే లేదా వేరే గ్రామంలో ఉన్నా కూడా తన ఫోన్ ద్వారా మరుసటి రోజుకి కావలసిన యంత్రాన్ని స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ నెట్వర్క్ వల్ల యంత్రం ఎక్కడుంది, ఎప్పుడొస్తుంది అనే లైవ్ అప్డేట్స్ కూడా రైతుకు అందుతాయి. వ్యవసాయ శాఖ సిబ్బంది ఈ యాప్ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా లేదా బుకింగ్లో ఇబ్బందులు ఉన్నా వారు తక్షణమే స్పందిస్తారు. తద్వారా టెక్నాలజీపై అవగాహన లేని రైతులకు కూడా క్షేత్రస్థాయిలో భరోసా లభిస్తుంది. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల లొల్లికి బ్రేక్ పడింది. వచ్చే 3 ఏళ్ల అకాడమిక్కు సంబంధించి ఫీజులను తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ ఫైనల్ చేసింది. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడంతో త్వరలోనే జీవో రిలీజ్ కానుంది. ఈసారి ఫీజుల పెంపులో కఠినంగా వ్యవహరించింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 157 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఈ ఏడాది నుంచి 2027-28 విద్యా సంవత్సరానికి కొత్త ఫీజులను అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ ఖరారు చేసింది.
ప్రైవేటు కాలేజీల ఆదాయ వ్యయాలకు అనుగుణంగా కాలేజీల్లో ఫీజులను గతంలోనే ప్రిలిమినరీగా ఫైనల్ చేసింది. అయితే ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపును సాధ్యమైనంత వరకు కట్టడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 కాలేజీల్లో పాత ఫీజులనే యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించగా 63 కాలేజీల్లో ఫీజులను పెంచారు. మరో 19 కాలేజీల్లో మాత్రం గతంలో కంటే ఫీజులు తగ్గించింది సర్కార్. రాష్ట్రంలో అత్యధికంగా సిబిఐటిలో 1,83,000 ఫీజు ఖరారు చేశారు. గతేడాది వరకు ఆ కాలేజీల్లో ఫీజు 1,65,000 ఉండగా ఈసారి 18,000 పెంచారు. అత్యధికంగా నారాయణమ్మ కళాశాలలో 62,000 పెంచారు. 2019లో నారాయణమ్మలో ఫీజు 1.22 లక్షలుండగా 2002లో లక్షకు తగ్గించారు. దాన్ని పరిగణలోకి తీసుకొని ఈసారి ఎక్కువ మొత్తంలో పెంచినట్లు భావిస్తున్నారు. ఇక 9 కాలేజీల్లో 20,000 నుంచి 35,000 లోపు, మరో 18 కాలేజీల్లో 10,000 నుంచి 20,000 లోపు, 36 కాలేజీల్లో 10,000 లోపు పెంచింది తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని కాలేజీలు ఫీ రెగ్యులేటరీ కమిటీకి తప్పుడు నివేదిక ఇచ్చాయని ఆరోపిస్తున్నారు తెలంగాణ టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు. పెంచిన 63 కాలేజీలపై మరోసారి సమీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. చాలా కాలేజీల్లో ఫ్యాకల్టీని ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం వస్తుందని, కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తి స్థాయిలో పర్యవేక్షించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు. ఈ కళాశాలలో ఫీజులు పెంచుతున్నాం, ఈ కళాశాలలో ఫీజులు పెంచడం లేదు, ఈ కళాశాలలో తటస్థంగా ఉంటుంది అని అనడం ఎంతవరకు సబబు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. రాష్ట్రంలోని ఒకే సాంకేతిక విద్యను అందిస్తున్నటువంటి కళాశాలలు ఒకే ఫీజులు ఉండే విధంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మేము సవినయంగా తెలియజేస్తున్నాం. ఇంజనీరింగ్ ఫీజులపై ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో 1-2 రోజుల్లో అధికారిక జీవో రిలీజ్ అవుతుందని అంటున్నారు ఉన్నత విద్యాశాఖ అధికారులు. సరికొత్త ప్రయోగాలకు వేదికైంది బయో ఏషియా సదస్సు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాల్లో ఆయా సంస్థలు తీసుకొచ్చిన సరికొత్త టెక్నాలజీ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రజలకు క్వాలిటీ మెడిసిన్, ఈజీగా హెల్త్ చెకప్ అందించేందుకు ఏఐతో కూడిన ఈ ఎక్విప్మెంట్ ఉపయోగపడనుంది. లైఫ్ సైన్స్, ఫార్మా రంగాల్లో కొత్త ఆవిష్కరణలు రానున్నాయి. హెల్త్ చెకప్, బ్లడ్ టెస్ట్లకి సంబంధించిన లేటెస్ట్ ఇన్నోవేషన్స్ కి వేదికైంది బయో ఏషియా సమ్మిట్. వివిధ సంస్థలకు సంబంధించిన ఆధునిక ఆవిష్కరణలు, వైద్య పరికరాలు సదస్సులో ప్రదర్శించారు. మైక్రోహిల్ సంస్థ రూపొందించిన గట్ సెన్స్ ప్రో పరికరం నార్మల్ టాయిలెట్ ను స్మార్ట్ టాయిలెట్ గా మార్చేస్తుంది. టాయిలెట్ కమోడకు అమర్చుకోవడంతో శరీరంలో జరుగుతున్న మార్పులను సెన్సార్ పసిగడుతుందని చెబుతున్నారు. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం సమస్యలుంటే ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు తీసుకోవాలో అడ్వైస్ చేయనుంది. ఏఐ మెషిన్ లెర్నింగ్ తో మల విసర్జన పద్ధతులను విశ్లేషించి ఇన్ఫెక్షన్లపై అలర్ట్ చేయనున్నట్టు తెలిపారు సంస్థ ప్రతినిధులు. సో ఇది ఏంటంటే ఐబిఎస్, ఐబిడి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎర్లీ డిటెక్షన్ చేస్తుంది. సో ఇది కమోడ్లో ఇలా వెస్ట్రన్ టాయిలెట్స్లో ఇలా ఉంటుందన్నమాట, అప్ సైడ్ డౌన్ పొజిషన్లో. సో ఇది ఏంటంటే మీరు వెళ్ళే స్టూల్ అవన్నిటిని క్యాప్చర్ చేస్తుంది ఇమేజ్లో. సో ఇమేజ్లో క్యాప్చర్ చేసి అది మీకు స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూసా, లేకపోతే దాంట్లో బ్లడ్ ఉందా, లేకపోతే అన్డైజెస్టెడ్ డయేరియా కానీ, కాన్స్టిపేషన్ కానీ, నార్మల్గా ఎలా ఉంది, ఇవన్నిటిని ఇది క్యాప్చర్ చేసి మీ మొబైల్ యాప్లో మీకు సెండ్ చేస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చేసి మీ డాక్టర్కి కానీ ఎవరికైనా దగ్గరలో చూపించుకొని యూ ఆల్ కెన్ టేకప్ మెడిసిన్స్ చేంజ్ కానీ, లేకపోతే ఫుడ్ ఎలా తీసుకోవాలి, హైడ్రేషన్ ఎలా ఉంది, మీ స్ట్రెస్ ఎలా ఉంది, అవన్నీ రెగ్యులేషన్ చేస్తుంటుంది అన్నమాట. శరీరంలో క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు ఆపరేషన్ కు ముందు, తర్వాత గామా కెమెరాలతో స్కానింగ్ చేయనున్నారు. పుట్టపర్తిలోని సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ లో రూపొందించిన స్మాల్ ఏరియా ఇమేజింగ్ గామా కెమెరా వరల్డ్ లోనే ప్రాముఖ్యత కలిగిందని అంటున్నారు. ఆపరేషన్ చేస్తున్న టైంలోనే క్యాన్సర్ సోకిన కణాలు ఎంతవరకు ఉన్నాయో 100% యాక్యురసీతో గుర్తిస్తుందంటున్నారు. మార్కెట్లో ఉన్న సాధారణ గామా కెమెరాలతో పోలిస్తే 8 నుంచి 10% తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. గామా కెమెరాస్ చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని మేము చిన్నదిగా తీస్తాం. క్యాన్సర్ ఎక్కడుంది బాడీ లోపల, ఏ టిష్యూని తీయాలి, అట్లాంటి డిసిషన్ మేకింగ్ సపోర్ట్ సిస్టమ్ ఆపరేషన్ థియేటర్ లోపల ఉండదు.
అందువల్ల మేము ఏం చేస్తాం, దాన్ని ఫుల్గా మినిచరైజ్ చేసి దాని పక్కన వేరియస్ అదర్ ఎలిమెంట్స్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేసేదానికి అండ్ రిపీట్ సర్జరీస్ని అవాయిడ్ చేసేదానికి మేము ఈ డివైస్ ఇన్వెంట్ చేస్తాము. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ద కైండ్ ఇన్ ద వరల్డ్. ఎవరు ఇట్లాంటిది చేసింది లేదు. 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్తో మేము రీసెర్చ్ చేసి మాకు 100% డిటెక్షన్ ఎఫిషియన్సీ అండ్ 100% పాజిటివ్ రేట్స్ మాకు వచ్చాయి. జనరల్గా చెస్ట్ పెయిన్ ఉన్నప్పుడు అది హార్ట్ అటాక్ గ్యాస్ట్రిక్ అనేది మనం డిటెక్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది చేయకపోతే మాత్రం ఒక్కొక్కసారి సెకండరీ రిలాప్స్ వచ్చి పర్సన్ చనిపోవచ్చు. అందుకని ఆ ఫస్ట్ 60-90 మినిట్స్లో మనం చేయగలగాలి. ప్రయత్నం ఏంటంటే కొంచెం చిన్న డివైస్ తయారు చేసి అఫోర్డబుల్గా తయారు చేయగలిగితే ఇది ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో వాటిల్లో లేదా విలేజెస్లో ఉన్న క్లినికల్ సెంటర్స్లో దీన్ని డిప్లాయ్ చేయడానికి ఉంటుంది. సివియర్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న పేషెంట్ లంగ్స్, కార్డియో పనిచేయనప్పుడు ఎక్స్ట్రా కార్పోరియల్ మెబ్రెయిన్ ఆక్సిజనేషన్ పరికరం రక్తాన్ని శరీరం బయటకు తీసుకువెళ్లి ఆక్సిజన్ను జోడించి తిరిగి శరీరంలోకి వదులుతుంది. Here to represent our newly developed product. This is an ECMO cannula whose lungs are not unable to supply enough oxygen to their body. To do that, we need to suck out blood, entire blood, and we need to add oxygen to that and resupply the oxygenated blood to the body. హార్ట్ అటాక్స్ ని ముందుగానే గుర్తించే పరికరాన్ని కనిపెట్టింది పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్. ఇది క్లినికల్ ట్రయల్స్ లో ఉందని డాక్టర్స్ చెబుతున్నారు. త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.